సత్యాన్ని గ్రహిస్తారేమో, మీరు సత్యవాక్యాన్ని అంగీకరిస్తారేమో అనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇల్లులో నుండి తప్పించుకొని మేలు పొందలేమో. ఏ విధంగా మేలుకొంటాం? ఈ మేలుకొంత ఎట్లా వస్తుంది? వాక్యం వినడం ద్వారా. అందుకని ఈ కూడిక ఏర్పాటు చేస్తుంది. వాక్యం వింటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో రక్షణ అని వాక్యాన్ని తెలియజెప్పడం వలన గొప్ప గొప్ప సత్యాన్ని గ్రహిస్తారు అనే ఉద్దేశం కలిగి ఈ సంగతులు మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రభు యొక్క దాసుడు అతి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఇందాక యోహాను జగడమాడి ఒకరి మీద ఒకరు అట్లా కాకుండా సత్యాన్ని తెలియజేసేటప్పుడు కొంచెం నిమ్మలంగా ఓపికతో సాత్వికంతో జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించేవాడుగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సహోదరులారా అర్థం చేసుకోండి, సహకరించండి. కీడును సహించేవాడుగా ఉండాలి. కీడు చేస్తారు కొంతమంది సహోదరులు. ఈ వాక్యాలు విన్న తర్వాత కీడు చేసే అవకాశం ఉంది. అందుకే మీరే నీతిమంతులానే, మేమంతా పాపములమా అని కక్ష పడతారు. ఏదో టైం చూసుకొని దెబ్బకొడతారు. అయినా సరే మేము సత్యాన్ని తెలియజెప్పడానికి సిద్ధమే అని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వారిని నన్ను వెంబడించింది. అటు హింసలను సహించింది కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకడం ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. మరి బోధకుడైనటువంటి వాడు కీడు కలిగిన దాన్ని సహించి ఇతరులకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలి, చేస్తాడు. మేము పని చేస్తున్నాం. ఇక్కడ సంఘ సహోదరులు ఆ విధంగా ప్రయాసపడుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ 10వ వచనంలో అదే చెప్పాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును ఇవన్నీ నాలో ఉంటేనే కదా మీకు మైండ్కి కదా. ఇప్పుడు ఇవి లేవనుకో చెప్పిన పెద్ద నీతిమంతులు ఈ బతికే సక్కలేదు నాకెళ్తానా అంటే మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఇతరులు చెప్తాం నమ్ముతారు. ఇదే కరెక్ట్ లేదా? అందుకే సహోదరులారా దయచేసి అర్థం చేసుకోండి. మనం మాదిరికరంగా బ్రతుకుతూ మీకు తెలియజేస్తున్నాం. సత్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఉన్నదా లేదా ఉంటే దాన్ని అంగీకరించండి, లేదంటే పక్కన మీరు అదే పాత సంఘంలో ఉన్నట్టు మాకు ఏమంటారు. ఏ సంఘంలో ఉన్నారో అందులో బైబిల్లో ఉంటే దాన్ని అంగీకరించండి. బైబిల్ లేదనుకో చెప్పే అబ్బాయి అడిగారు, మేము హ్యాపీస్టు దాంట్లో పరలోకంలో రాస్తాను సంతోషంగా బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు ఎవరైతే
సత్యాన్ని తెలియజేస్తున్నారు. నేను కానీ ప్రమోద్ గారు కానీ ఇక్కడ మీకు దేవుని వాక్యం బోధించి మీ పై నాయకులు అన్న వారిని జ్ఞాపకం చేస్తారు. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? మీరు డబ్బు కోసం ప్రయాసపడుతున్నారా? పేరు కొరకు ప్రయాసపడుతున్నారా? మరి అన్ని నెత్తి మీద వేసుకొని వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మరి అందరినీ పిలిచి చాటించి అందరూ పెట్టి మరి ఎందుకు చేస్తారు? ఆలోచన చేయండి. దీనివల్ల ఆయన లాభం కొరకు